పెయింట్ ని 3 lakhs కి అయితే అమ్మేస్తా. ఈ పెయింట్ చాలా విచిత్రమైంది. అందులో ఒక అతను ఈ పెయింటింగ్ గీసి 5 lakhs అయితే గెలుచుకున్నాడు. చీమ గురించి అయితే సెర్చ్ చేస్తున్నా. కాసేపటికి వెతికిన తర్వాత ఒకటైతే దొరికింది. ఈ చీమ అంత పెద్ద డ్రాయింగ్ గీయగలుగుతుందో లేదో చూద్దాం. అయితే అసలు కుదురుండట్లేదు. అలా తెచ్చి పెట్టినో లేదో మళ్ళీ పేపర్ నుండి అయితే దూకేసింది. పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అలా పట్టుకుంటే చనిపోతుందేమో అనేసి. ఇందులో చీమ ఎలా చేస్తున్నాడో అలాగే చేస్తున్నా. ఆ వీడియోలో ఉన్న చీమ చాలా స్లోగా నడుస్తుంది. కానీ ఈ పేపర్ లో ఉన్న చీమ చాలా ఫాస్ట్ గా ఫ్లాష్ మ్యాన్ లాగా అయితే నడుస్తుంది. ఆ యాంట్ మళ్ళీ ఎస్కేప్ అయిపోయింది. నేను దీంతో పడుతున్న తిప్పలు అంత ఇంత కాదు ఈ చిన్న పేపర్ లో. జపనీస్ అంకుల్ అయితే పెద్ద బోర్డు మీద అయితే గీసాడు. తను పడిన కష్టం ఉంది. ఇదైతే చాలా చిన్నది. నుండి ఇంకోసారి కూడా ఆ చీమ అయితే ఎస్కేప్ అయిపోయింది. సేపు గీసిన తర్వాత అయితే వదిలేసా. వాల్యూబుల్ టైం నాకు ఇచ్చినందుకు తనకైతే షుగర్ అయితే ఇచ్చా. పెయింట్ అయితే ఇలా వచ్చింది. బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత పెయింట్ ని అంబానీకి అమ్ముదామా ఎలాన్ మాస్క్ అమ్ముదామా కామెంట్ చేయండి. వచ్చేసి మ్యూజియం లో పెట్టారంట. ముఖ్యం బిగులు. ఓకే మరి మళ్ళీ కలుద్దాం.